బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఏర్పడిన అధికార తెలుగుదేశం పార్టీ బీసీల్లో కొన్ని సామాజిక వర్గాలకే ప్రాధాన్యత ఇస్తుందా అంటే నిజమే అని అధికంగా బీసీ వర్గాల నుండి సమాధానం వస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అధిక శాతం బీసీలు ఆ పార్టీ వైపు ఉండడమే ప్రధాన కారణం. బీసీలు అంటే ఒక్క యాదవ, కురుబ, గౌడ, వాల్మీకి అనే సామాజిక కులాలే కాదు. ఇందులో అధిక శాతం జనాభా కలిగిన వడ్డెర కులం కూడా ఒకటి. మిగిలిన 90 కులాలు కూడా ఉన్నాయి. 90 కులాలలో యాదవ కులంతో సమానంగా జనాభా కలిగిన వడ్డెర కులం ప్రధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ్డెర సామాజిక వర్గం రాయలసీమ జిల్లాల్లో అత్యధిక జనాభా ఉంది. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కనీసం 10,000 ఓట్లకు మించి ఉంటుంది. అయితే ఆ కులానికి ప్రాధాన్యత లేదు. దీనికి కారణం ఆ సామాజిక వర్గంలో ఆర్థికంగానూ సామాజిక రాజకీయంగానూ ఎదుగుదల లేకపోవడమే. దీనికోసం వడ్డెర్లు పోరాటం చేస్తున్నా అది కార్యరూపం దాల్చలేదు. వడ్డెర్లు గతంలో డినోటిఫైడ్ ట్రైబల్ ఉండడం వల్ల వారిని ఎస్టీలుగా చేర్చాలని పోరాటాలు నడిచాయి. దీని ఫలితంగా కర్ణాటక తదితర రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీసీల జాబితాలో ఉంటున్నారు. దీనివల్ల రాజకీయంగా, ఆర్థికంగా ఇతర సామాజిక వర్గాలతో పాటు సమానంగా గుర్తింపు లేకుండా పోతున్నారు. దీంతో పాలక పార్టీలు బీసీలకు కేటాయించే రిజర్వేషన్లు ఆర్థికంగా, రాజకీయంగా ఉన్న ఈ 1-2 సామాజిక వర్గాలకే పరిమితం చేస్తున్నాయి. దీనివల్ల బీసీ రిజర్వేషన్లను కొన్ని సామాజిక వర్గాలే ప్రాతినిధ్యం వహించి అధికారం చలాయిస్తున్నాయి. దీన్ని గ్రహించని వడ్డెర సామాజిక వర్గం ఐక్యత లేకపోవడం వల్ల తమ వర్గాన్ని బలపరచకపోవడం కూడా తప్పెదమే. ప్రధానంగా అనంతపురం జిల్లాకు చెందిన దేవళ్ల మురళి అధికార తెలుగుదేశం పార్టీలో పార్టీ ఆవిర్భావం నుండి సేవలు చేస్తూ ఉన్నారు. ఈ సేవలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా రాయలసీమ జిల్లాలోని అనంతపురంతో పాటు పుట్టపర్తి, నంద్యాల తదితర జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. అలాగే అనంతపురంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారిని 6 మంది కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీ తరఫున విజయానికి కృషి చేశారు. హిందూపురం నియోజకవర్గంలో వడ్డెర సామాజిక వర్గం అత్యధిక శాతం టీడీపీ వైపే ఉంది. ఇంత పెద్ద జనాభా కలిగిన వడ్డెర్లకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నికలకు ముందు విజ్ఞప్తి చేశారు. సామాజిక సమీకరణ నేపథ్యంలో సీటు కేటాయించలేకపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవళ్ల మురళికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఎక్కువ శాతం వడ్డెర్లు ఎదురుచూశారు. ఎమ్మెల్సీ పదవి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్కు మురళి ప్రాధాన్యతను వివరించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా దేవళ్ల మురళి తెలిపారు. తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన చట్టసభలకు సీట్లు కేటాయిస్తామని చెప్పిన మాటలు అవుతున్నాయని కొంతమంది బీసీ సామాజిక వర్గాలు వాపోతున్నాయి. బీసీ కులగణనలోనైనా కులాల జనాభా తేలే అవకాశం ఉందని, అప్పుడైనా జనాభా ప్రాతిపదికన వడ్డెర్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందేమో వేచి చూడాలి. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వడ్డెర్లకు సముచిత స్థానం కల్పించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల ఇన్ఛార్జిగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వరప్రసాద్ను నియమించడమే నిదర్శనం అంటున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద మార్కెట్కు వడ్డెర సామాజిక వర్గానికే చెందిన యేసురత్నాన్ని చైర్మన్గా చేయడం, పదవి పూర్తయిన అనంతరం ఎమ్మెల్సీగా చేశామని చెబుతున్నారు. అలాగే జయమంగళ వెంకటరమణ కూడా వడ్డెర సామాజిక వర్గం. ఆయనకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పులివెందుల నియోజకవర్గంలోని బలపనూరులో ఒక ప్రభుత్వ పాఠశాలకు వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేరు నామకరణం కూడా చేశామని ఆ పార్టీ వర్గాలు చెబుతుండడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ వడ్డెర్లు మాత్రం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారనే మాట వాస్తవం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా వడ్డెర్లే అధిక శాతం ఓటర్లుగా ఉన్నారు. వడ్డెర్ల సామాజిక వర్గానికి చెందిన మురళికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని వడ్డెర సామాజిక వర్గం ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.